ఈ వీడియోలో నేను మీకు ఒక వెరైటీ ఈవినింగ్ స్నాక్ చూపించబోతున్నాను. ఇదైతే చాలా హెల్దీ అండ్ టేస్టీ. వీటిని సొరకాయ గారెలు లేదా పచ్చలు అంటారు. దీనికోసం మనం ముందుగా పెసరపప్పుని సోక్ చేసి పెట్టుకోవాలి. మిక్సీ జార్లోకి పచ్చిమిర్చి, జీలకర్ర, సాల్ట్ వేసి మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనము సొరకాయ తీసుకొని ఇలా తురిమేసి దాంట్లో ఉన్న సీడ్స్ అన్నీ కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ సొరకాయ తురుములోకి మనం ముందుగా మిక్సీ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేసుకొని వాటర్లో సోక్ చేసుకున్న పెసరపప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. మీకు కావాలి అనుకుంటే పచ్చిపప్పుని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసి బియ్యం పిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండినైతే గట్టిగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. దీంట్లో మనం ఎక్స్ట్రా వాటర్ ఏమీ యాడ్ చేయకూడదు. ఈ సొరకాయ తురుములోని వాటర్తోనే మనము పిండినైతే ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ పిండి టైట్నెస్ని బట్టి మనము బియ్యం పిండిని యాడ్ చేసుకుంటూ గట్టిగా వచ్చేంత వరకు మనం బియ్యం పిండిని యాడ్ చేసి కలుపుకుంటూ ఉండాలి. లేదంటే పిండి లూజ్గా ఉంటే మనము చెక్కలు వేసేటప్పుడు అవి ఆయిల్ అయితే పీకేస్తాయి. ఇలా మనం పిండిని గట్టిగా కలుపుకొని దాంట్లో కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఈ పిండిని ఒక 2 మినిట్స్ పక్కన పెట్టేసుకుందాము. ఈలోపు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్న డవ్ తోటి ఇలా కవర్ మీద చెక్కల్లాగా అయితే ప్రెస్ చేసుకొని సెంటర్లో ఒక హోల్ అయితే పెట్టేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఇలా సెంటర్లో హోల్ అనేది పెట్టడం వల్ల గారెలు అనేవి ఈవెన్గా ఫ్రై అవుతాయి. వీటిని కొంచెం పలచగా వేసుకుంటేనే బెటర్. ఇవి క్రిస్పీగా ఉంటేనే మనము తినగలుగుతాము, లేదంటే టేస్ట్ అంతా బాగోవు. ఇలా ఆయిల్లో అది పైకి వచ్చిన తర్వాత దాన్ని టర్న్ చేసుకుంటూ 2 సైడ్స్ కూడా ఈవెన్గా ఫ్రై చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వెయిట్ చేసి తర్వాత అయితే మనం వాటిని తీసి సైడ్ పెట్టేసుకోవాలి. ఇలా 1 బై 1 వేసుకుంటూ మనము ఫ్లేమ్ అనేది మీడియంలో ఉంచుకొని ఫ్రై చేసుకుంటే ఎంతో క్రిస్పీగా వస్తాయి గారెలు. వీటిని మనం కావాలి అనుకుంటే షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఇలా 1 బై 1 మనం వేసి ఆయిల్లో 2 సైడ్స్ టర్న్ చేసుకుంటూ కేర్ఫుల్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసి సైడ్ పెట్టేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఇదైతే ఈవినింగ్ స్నాక్కి చాలా సూపర్గా ఉంటుంది. చిన్నపిల్లలు కూడా చాలా లైక్ చేస్తారు. దీన్ని మనం పెరుగుతో సర్వ్ చేసుకొని తింటే ఇంకా సూపర్గా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.